కళ్యాణదుర్గం ఈ స్టాంపు స్కామ్ కేసులో ఊహించని ట్విస్ట్ బయటపడింది. కొత్త పేరు తెరపైకి రావడమే కాదు, ఎమ్మెల్యే సురేంద్రబాబుపై కుట్రాకోణం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా కుట్ర? ఆ కొత్త పాత్ర ఎవరిది? పోలీసులు బయటపెట్టిన అసలు నిజాలేంటి? కళ్యాణదుర్గం ఈ స్టాంప్ స్కామ్ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసుల దర్యాప్తులో ఎమ్మెల్యేపై కుట్రకోణం బయటపడింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబును, అతని కంపెనీ ఎస్ఆర్సీ ఇన్ఫ్రాను కావాలనే స్కామ్ లో ఇరికించే కుట్ర చేసినట్టు పోలీసులు తేల్చారు. ఈ కుట్ర వెనుక మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి పాత్ర ఉందన్నారు. ఈ స్టాంప్ స్కామ్ నిందితుల్లో మారుతి చౌదరి ఫోన్ లో మాట్లాడినట్టు దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. అంతేకాదు మారుతి తమతో మాట్లాడినట్టు స్వయంగా ఒప్పుకున్నారు ఎర్రప్ప మోహన్. ఎమ్మెల్యే సురేంద్రబాబుపై మారుతి తప్పుడు ప్రచారం చేయించారంటున్నారు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు. మారుతి చౌదరి సన్ ఆఫ్ హనుమంతరాయ చౌదరి వీరికి అనగా మోహన్ బాబుకు అలాగే మీసేవా బాబుకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి వారి దగ్గర నుంచి వారిని లోపరుచుకొని వారి దగ్గర నుంచి ఈ స్టాంపు పేపర్లను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపినారు. ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబు మరో నిందితుడు మోహన్ దగ్గర నుంచి ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ కు చెందిన ఖాళీ ఈ స్టాంప్ పేపర్స్ ను మారుతి తీసుకుని కుట్ర చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. దాంతో మారుతి చౌదరిపై టీడీపీ హైకమాండ్ కి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు ఎమ్మెల్యే సురేంద్రబాబు.